తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడు తొలి రోజు థియేటర్ల వద్ద హంగామా ఏ రేంజ్లో ఉంటుందో అందరికీ తెలుసు. కేవలం అభిమానులే కాదు, సినీ ప్రియులందరూ థియేటర్లకు పోటెత్తుతారు. ఇదే క్రేజ్ని క్యాష్ చేసుకోవడం కోసం ఫిల్మ్ మేకర్స్ కూడా భారీ ఎత్తున థియేటర్లలో తమ సినిమాను రిలీజ్ చేస్తారు. దీంతో టాక్తో సంబంధం లేకుండా తొలి రోజు ఆ పెద్ద సినిమాలు రికార్డు స్థాయిలో వసూళ్లు నమోదు చేస్తాయి. ఇలా 2 తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని తొలి రోజు హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన టాప్ 10 సినిమాల గురించి మనం ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. నంబర్ 1 RRR. ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని తొలి రోజు 74 కోట్ల 11 లక్షల షేర్ కలెక్షన్లు రాబట్టింది. రాజమౌళి బ్రాండ్తో పాటు రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ల క్రేజ్ పుణ్యమా అని ఈ RRR సినిమా ఈ రేంజ్లో వసూళ్ల సునామీ సృష్టించింది. నంబర్ 2 బాహుబలి ద కన్క్లూజన్. ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని తొలి రోజు 43 కోట్ల షేర్ వసూళ్లు కొల్లగొట్టింది. ఈ సినిమాకి కూడా రాజమౌళి బ్రాండ్ తోడవ్వడం, దీనికన్నా ముందు వచ్చిన బాహుబలి వండర్స్ క్రియేట్ చేయడం, ఈ సీక్వెల్ కూడా ఒక విజువల్ వండర్ కావడంతో బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసింది. నంబర్ 3 సైరా నరసింహారెడ్డి. ఈ పాన్ ఇండియా సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని తొలి రోజు 38 కోట్ల 75 లక్షల షేర్ కలెక్షన్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమాపై బాహుబలి రేంజ్ అంచనాలు నెలకొనడంతో పాటు మెగాస్టార్ చిరంజీవికి ఉన్న స్టార్డమ్ పుణ్యమా అని తొలి రోజు ఇది ఈ స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపించింది. నంబర్ 4 సాహో. తొలి రోజు ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని 36 కోట్ల 52 లక్షల షేర్ వసూళ్లు రాబట్టింది. బాహుబలితో ప్రభాస్కి వచ్చిన పాన్ ఇండియా స్టార్డమ్ కారణంగానే సాహో ఈ రేంజ్లో కలెక్షన్లు కొల్లగొట్టింది. నంబర్ 5 సర్కారు వారి పాట. ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని తొలి రోజు 36 కోట్ల 1 లక్ష షేర్ కలెక్షన్లు రాబట్టింది. మహేష్ బాబుకి ఉన్న క్రేజీ స్టార్డంతో పాటు రిలీజ్కి ముందు పోకిరి రేంజ్ అంచనాలు ఏర్పడడంతో తొలి రోజు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బీభత్సం సృష్టించింది. నంబర్ 6 ఆదిపురుష్. ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని 32 కోట్ల 84 లక్షల షేర్ కలెక్షన్లు వసూలు చేసింది. నిజానికి ఈ సినిమాపై నెలకొన్న అంచనాలు చూసి తొలి రోజు ఇది 50 కోట్లకు పైగా షేర్ వసూళ్లు కలెక్ట్ చేయొచ్చని అంచనా వేశారు. కానీ ఇది కార్టూన్ సినిమాగా తేలడంతో ఆ స్థాయి వసూళ్లు రాబట్టలేకపోయింది. నంబర్ 7 సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమా తొలి రోజు 32 కోట్ల 77 లక్షల షేర్ కలెక్షన్లు కలెక్ట్ చేసింది. అనిల్ రావిపూడి, మహేష్ బాబు క్రేజీ కాంబోలో ఈ మూవీ రావడంతో తొలి రోజు ఇలా దుమ్ము దులిపేసింది. నంబర్ 8 వకీల్ సాబ్. ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని 32 కోట్ల 24 లక్షల షేర్ కలెక్షన్లు కలెక్ట్ చేసింది. ఇది ఒక రీమేక్ సినిమా అయినప్పటికీ పవన్ కళ్యాణ్ స్టార్డమ్ పుణ్యమా అని తొలి రోజు బాక్సాఫీస్తో చెడుగుడు వాడేసుకుంది. నంబర్ 9 ఆచార్య. ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని తొలి రోజు 29 కోట్ల 50 లక్షల షేర్ వసూళ్లు రాబట్టింది. రిలీజ్కి ముందు ఈ సినిమాపై పెద్దగా బజ్ లేకపోయినప్పటికీ చిరంజీవి, రామ్ చరణ్ కాంబోలో రావడంతో ఇది తొలి రోజు ఈ రేంజ్ కలెక్షన్లు కలెక్ట్ చేయగలిగింది. నంబర్ 10 అరవింద సమేత. ఈ సినిమా తొలి రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని 26 కోట్ల 65 లక్షల షేర్ కలెక్షన్లు రాబట్టింది. తొలిసారి త్రివిక్రమ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ క్రేజీ కాంబోలో ఈ మాస్ ఎంటర్టైనర్ రావడం, అంచనాలకు తగినట్టుగానే ఈ సినిమా ఆకట్టుకోవడంతో తొలి రోజు కలెక్షన్ల సునామీ సృష్టించి టాప్ 10లో 10వ స్థానంలో నిలిచింది.